ఈరోజు కేటీఆర్ గారు ఛాలెంజ్ టు కేటీఆర్ అనే కార్యక్రమం ద్వారా ఇక్కడ ప్రెస్ క్లబ్కు రావడం జరిగింది. సో కాంగ్రెస్ గవర్నమెంట్ మీద కాంగ్రెస్ వాళ్ళకి కేటీఆర్కి మధ్య జరుగుతున్నటువంటి ఈ వార్లో ఏంటి దీని మీద కాంగ్రెస్ కేటీఆర్ మధ్య వార్ కాదండి. అది ప్రజలకు కేటీఆర్ గారికి ప్రజలతో ఉన్న అనుబంధంతో ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఆ సవాల్ను స్వీకరించిండు గౌరవ కేటీఆర్ గారు. సవాల్ విసిరింది ఎవరు? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఏదైనా చర్చకు సవాల్ చేసినప్పుడు ఆ మాట మీద నిలబడి ఇక్కడికి వచ్చి ఉండాలి. చర్చకు సిద్ధమని చెప్పిండు కాబట్టి కేసీఆర్ వస్తారా, కేటీఆర్ వస్తారా, ఎవరు వస్తారో రండి అని డైలాగులు కొట్టినప్పుడు వచ్చి ఇక్కడ ఉండాలి. ఆయన తోక ముడిచిండు, ఆయన లేడు. నేను ఏమనుకుంటామంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే రేవంత్ రెడ్డి తన మాట మీద తనకు విలువలేదు, తన మాట పట్టించుకోవడేమో అనుకున్నాం. ముఖ్యమంత్రి అయినాక కూడా ఆయననే సవాల్ చేసి ఆయన మాట మీద ఆయనకి విలువలేదు, ఆయనకే పట్టులేదు. ఇక ప్రజలు ఏం నమ్ముతారండి ఆయనను? ప్రజలు నమ్మించే ప్రయత్నం చేస్తలేడు ఆయననే సవాల్ ఇస్తాడు, ఆయనను తోక ముడుస్తాడు. ఇది మంచి పద్ధతి కాదు. అది ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి అయితే తగదు అది. కాబట్టి ఆయన మాట ఫస్ట్ ఆయన నమ్ముకోమనండి. ఆయన మాటను ఆయన విలువతో మాట్లాడాలి. ఒక వర్డ్ వచ్చింది ముఖ్యమంత్రి నోట్లో నుండంటే అది ఒక మంచి విలువ గల వర్డ్ అయి ఉండాలి. అంత ఛాలెంజ్ చేసినప్పుడు ఆ ఛాలెంజ్ తగ్గట్టు ఆయన స్వీకరించాలి. మరి అట్లాంటప్పుడు ఛాలెంజ్లు చేయొద్దు. వెళ్ళి ఢిల్లీలో కూర్చుంటే ఇది ఎక్కడ అన్యాయం? డెఫినెట్గా మేము వస్తాం, కూర్చేసినాం, వచ్చినాం, రేవంత్ రెడ్డి గారిని రమ్మన్నాం. ఇంకోటి కేసీఆర్ గారే రావాలి అని చెప్పేసి ఎవరు వాళ్ళు ప్రెస్ మీట్ పెడుతున్నట్టున్నారు. ఆయన డైలాగులు ఏం చెప్పిండ్రు? ఎవరు వస్తారో రండి, కేసీఆర్ వస్తారా, కేటీఆర్ వస్తారా, ఈ ఇంట్లో ఉంది. అంటే కేటీఆర్ గారు సవాల్ స్వీకరించి వస్తే ఇక్కడ ఎవరు లేరు, కనీసం అంటే నేను అనేది ఏంటంటే కేసీఆర్ కు కేటీఆర్ కు వచ్చినప్పుడు కేటీఆర్ గారు వచ్చినప్పుడు వచ్చి ఉంటే దానికి ఒక ఆయన ముఖ్యమంత్రి మాట మీద నిలబడ్డారు భయ అన్నట్టు ఉంటుండే. ఆయన మాట మీద నిలబడే వ్యక్తే కాదు, ఆయన ఇక్కడ కూడా లేడు. లేకుండా ఫ్లైట్ వేసుకొని వస్తాడో ఏమోనని ఇక్కడికి వచ్చినాం, కానీ ఆయన వచ్చే పరిస్థితి కనబడతలేదు. ఇంకోటి ఇది ఒక మొదటిసారి కాదు, పదే ఈ సవాల్ లేసుడు, ఈ తోక ముడుచుడు, తప్పించుకోవడం ఒక ముఖ్యమంత్రి లాంటి స్థాయి ఉన్న వ్యక్తికి మంచిది కాదు కూడా. గతంలో కూడా ఇలాంటి సవాళ్ళు చేసుకున్నారు.